హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సమోసాలండి. అచ్చం బయట సమోసా ఎలా ఉంటుందో అలానే చేసుకుందాము. చాలా సింపుల్ అండి. కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. సమోసా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఒక బౌల్లోకి మనం 1 కప్పు వరకు మైదాపిండి తీసుకుందాము. మైదాపిండి హెల్తీ కాదు కదా అనుకోవచ్చు. అప్పుడప్పుడు పర్లేదండి. మనం రెగ్యులర్గా అయితే తీసుకోకూడదు, కానీ అప్పుడప్పుడు అయితే పర్లేదు. 3 మంత్స్కి ఒకసారి అట్లా తీసుకోవచ్చు, ఏం కాదు. ఇక్కడ రుచికి తగ్గట్టుగా సాల్ట్, ఇంకా 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసి బాగా కలిపేసుకుందాము. ఒకసారి ఇలా వాటర్ వేయకుండానే ఒకసారి జస్ట్ అన్నీ కలిసేలా ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని అప్పుడు కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలా మనం కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాము. వాటర్ తీసుకుందాము. కొంచెంగా వేసుకుంటూ మనం మెత్తగా చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకుందామండి. ఇలా సాఫ్ట్గా ఒకసారి బాగా కలిపేసుకుందాము. అదిగోండి, మనం హాట్ వాటర్ అన్నా వేసుకోవచ్చండి, నార్మల్ వాటర్ అన్నా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇలా బాగా చూడండి, చపాతీ పిండి ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత బాగా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసి 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసేసి ఒకసారి మళ్ళీ బాగా ఒక 1 మినిట్ వరకు బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకుని చిన్న ఉండల్లా తీసి పక్కన పెట్టేద్దాం. ఇలా మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు అన్నట్టుగా కొంచెం ఇలా రౌండ్ బాల్స్లో చేసుకుని పక్కన పెట్టేసుకుని మనం చపాతీని ఎలా అయితే రెడీ చేసుకుంటామో వీటిని కూడా అలాగే రెడీ చేసేసుకుందాము. కొంచెంగా పిండి అద్దుకుంటూ చేసేసుకుందాము. మరీ దలసరగా కాకుండా మరీ పలుచగా కాకుండా చేసుకోవాలండి, అప్పుడే సమోసాలు బాగా వస్తాయి. మైదాపిండి కదండి, అతుక్కునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెంగా పిండి పైన చల్లుకుని వేసుకుంటే బాగా వస్తాయి. సేమ్ చపాతీ ఎలానో అలాగేనండి. ఇలా రౌండ్గా చేసేసుకుందాము. అదిగోండి చూడండి, మరీ పలుచగా లేదు, మరీ దలసరగా లేదు కదా. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసేసుకుని మనం మరీ చపాతీని ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకోవసరం లేదండి. జస్ట్ హై ఫ్లేమ్లో వేడి చేస్తే సరిపోతుంది. జస్ట్ ఆ తడంతా ఆరిపోయే వరకు. అదిగోండి చూడండి, మరీ వేగనవసరం లేదండి. అదిగోండి, జస్ట్ ఒక 1 మినిట్ అలా పెట్టేస్తే సరిపోతుంది. అంతే, తీసేసుకుని అనదర్గా వేసేసుకుందాం వేరేది కూడా. అన్ని చపాతీలను కూడా ఇలానే రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. అదిగోండి, ఒక 6 వరకు అయినాయి కదా. వీటిని మనం సైడ్ని కట్ చేసేసుకుని మంచి షేప్ వచ్చేలా కట్ చేసేసుకుందాము. అటు ఇటు కట్ చేసేసుకుందాం. అన్నీ కూడా ఈక్వల్గా ఉండేలా చుట్టూరు కూడా కట్ చేసుకుందాము. వీటిని మనం పాడే అవసరం లేదండి, మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇవి కూడా క్రిస్పీగా బాగుంటాయి. అటు ఇటు కూడా ఇంచెస్ కట్ చేసేసుకుందాము. ఇలా ఉన్నాయి కదండి ఈ షీట్స్ని. వీటిని మళ్ళీ ఒక హాఫ్ వరకు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇవి కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటే చాలా క్రిస్పీగా బాగుంటాయండి ఇవి స్నాక్స్లా. వీటిని కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ చపాతీ రౌండ్ షేప్లో ఉన్నాయి కదండి, వీటిని మనం ఇలా హాఫ్గా కట్ చేసుకుందాము. ఇలా సమోసా షీట్స్లో రెడీ చేసుకుందాము. మీ దగ్గర సమోసా మేకర్ ఉంటే కనుక మనం అందులో పెట్టేసి రెడీ చేసుకోవచ్చు. అది ఇంకా ఈజీ ప్రాసెస్. ఇలా అయినా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చూడండి, ఇక్కడ కొంచెం షేప్ బాగాలేదు కదా, వీటిని మనం వీటిని డైమండ్ షేప్లో కట్ చేసేసుకుని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇది షేప్ బాగాలేదు కాబట్టి. చూడండి, ఈ షీట్స్ కూడా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసేసుకుని మనము ఇవి కట్ చేసుకున్నాం కదండి డైమండ్ షేప్లో, అవి వేసేసుకుని ఫ్రై చేసేసుకుందాము. ఇలా డీప్ ఫ్రై చేసేసుకుని కలర్ మారే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపేసుకుందాం బాగా.
ఇక కొంచెం టైమే పడుతుందండి ఇవి కలర్ చేంజ్ అవ్వడానికి. ఓపిక్గా మనం చూడండి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా సపరేట్ చేసేసుకుందాం ఆయిల్ నుంచి. వీటిని చల్లారి పెట్టేసుకుందాము. ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. సమోసాలోకి ఒక పెద్ద ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని పెట్టేసుకుందాము. లిటిల్ బిట్ మనం పసుపు యాడ్ చేసుకుందాము. 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకుందాము. కారం తర్వాత ధనియాల పౌడర్ కూడా కొంచెం ఒక 1 స్పూన్ వరకు వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం. కావాలనుకుంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం లాస్ట్గా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వచ్చేసి ఫస్ట్లోనే వేయకూడదండి, ఎందుకంటే మనకి ఉల్లిపాయల నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి ఉప్పు వేస్తే. సో లాస్ట్లో వేసుకుందాము. ఇలా వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత మనం ఇవి పెట్టుకున్నాం కదండి డైమండ్ షేప్వి, అవి కూడా ఇలా 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 క్రష్ చేసి వేసుకుందాము. దీనివల్ల స్టఫింగ్లోకి చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. అదిగోండి చిన్న చిన్నగా ఇలా ఇలా చేసేసుకుని పెట్టేసుకుందాము. దాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుని మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం సమోసా షీట్స్ని రెడీ చేసేసుకుందాము. ఇలా మధ్యలోకి మనం హాఫ్ వరకు ఇలా మైదాపిండి వాటర్ ఒక 2 స్పూన్స్ మైదాపిండి వాటర్లో వేసేసి ఇలా చేసుకుందాము. అలా అటు ఇటుగా ఇంచెస్కి అంటించేసుకుని సమోసా షేప్లో మనం అంటించేసుకోవాలండి. మైదాపిండి వాటర్ని పెట్టి ఇలా కొంచెంగా స్టఫింగ్ వేసుకుంటూ కొంచెం నొక్కుకోవాలండి. ఇది వేసిన తర్వాత అప్పుడే మనకి బయటికి ఉబ్బకుండా ఉంటుంది. ఇలా ఈ విధంగా పెట్టేసి మళ్ళీ ఈ పిండిని కూడా మనం బాగా పెట్టేసి మనం సమోసా షేప్లో అంటించేసుకుందాము. ఎడ్జెస్ మొత్తం కూడా అంటించేసుకుందామండి. అప్పుడే మనకి బయటికి రావదు. లోపల స్టఫింగ్ అనేది మనం ఫ్రై చేసినప్పుడు బాగా వేగుతుంది. వీటిని కూడా జస్ట్ ఇలా మైదాపిండిలా పట్టేసి అంటించేసుకుందాము. ఇదిగోండి అంతేనండి, చాలా సింపుల్ కదండి చేసుకోవడం. ఇలా అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి ఇక్కడ నాకు ఎన్ని అయినాయి, 6 to 7 వరకు అయినాయి కదండి. ఇప్పుడు మళ్ళీ డీప్ ఫ్రైకి సరిపడా మనం ఆల్రెడీ ఇందాక ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. పెద్ద గిన్నె పెట్టుకుందామండి, అప్పుడే మనం అన్నీ ఒకసారి వేపేసుకోవచ్చు. అన్నీ కూడా ఒకే కలర్లో వేగుతాయి, మనకు ప్రాబ్లం ఉండదు. అన్నీ కూడా స్లోగా వేసేసుకుందాము. ఒక్కొక్కటిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాము. డీప్ ఫ్రై చూడండి ఏది కూడా విడిపోలేదు నాకైతే మాత్రం. ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేపేసుకుందాము. అటు ఇటు తిప్పేసుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఒక 5 minutes పడుతుందండి మనకి ఓపిక్గా మనం ఫ్రై చేసుకుందాం. చూడండి కలర్ చేంజ్ అయింది కదా. ఇంకొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం టిష్యూ ఉన్న పేపర్లోకి సర్వ్ చేసేసుకుందాం ప్లేట్లోకి. అంతేనండి, సమోసాలు చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చూడండి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం సర్వ్ చేసేసుకుందాము. ఇంతేనండి, టేస్టీగా ఉండే మనకి సమోసాలు రెడీ అయిపోయింది. అచ్చం బయట తిన్న సమోసాలానే వస్తుందండి. మనకి ట్రైన్లో ఇలా చిట్టి చిట్టి సమోసాలు కూడా అమ్ముతారు కదా. ఇలానే ఒకసారి ఈవినింగ్ టైంలో స్నాక్ ఒకసారి రెడీ చేసుకుని నాకు ఎలా ఉందో చెప్పండి.